ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం. ప్రధానమంత్రి గారు వేదికను అలంకరించబోయేటప్పుడు ఎవరి సీట్లలో వారికి 3 జెండాలు పెట్టాం. కూటమిలో ఉన్న 3 జెండాలు పెట్టాము. 3 జెండాలతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీదకు రాబోయేటప్పుడు నిర్మలా గారు తీసుకుంటారు ఇన్వైట్ చేయడానికి. వారు ఇన్వైట్ చేసేటప్పుడు 3 జెండాలతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు గారిని గౌరవనీయులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ప్రజాగళం మహాసభకు విచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, 5 సంవత్సరాల నరకం నిన్న ఎన్నికల షెడ్యూల్తో విడుదలైందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అరాచక పాలనని అంతమొందించాల్సిన బాధ్యత ప్రజలందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కావాలని, యువతకి విద్యార్థులకి భవిష్యత్తు కావాలని ఒక మహత్ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. ఆ దిశగా ప్రజలందరూ కూడా ఇవాళ ఎప్పుడెప్పుడు ఎన్నికలను ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి 56 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకం ప్రతిరోజు కౌంట్ డౌన్ చేసుకుంటూ, లెక్క పెట్టుకుంటూ, ప్రతిరోజు ఈ కూటమిని ఏ విధంగా గెలిపించాలనే ప్రణాళికతో ముందుకు పోయి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల యొక్క కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అహోరాత్రులు శ్రమించి పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఆనంద్ బాబు గారికి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్ గారిని గౌరవనీయులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదిక పైన ఉన్న పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన సైనికులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను ముఖ్యంగా చెప్పేదంటే సమయం కొంచెమే ఉంది. ఈ కూటమి ఏర్పడింది ఈ అవినీతి అక్రమ పాలించే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతమొందించడానికే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పడిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. 2014లో అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, జనసేన పార్టీ కూడా పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ప్రియతమ భారత ప్రధాని 10 సంవత్సరాలు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు, అలాగే 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేలు చేశాడు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి, దుర్మార్గ పాలన, కేసులు, ల్యాండు, శాండు, మైనింగు, లిక్కర్తో దోచుకున్నది కాకుండా కార్యకర్తలు, ప్రతి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారందరిపైన కూడా కక్ష కట్టి వారిపైన కేసులు పెట్టాడో, ఎవరైతే ఈ అవినీతికి పాల్పడిన అధికారులు, వారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి వదలదు. రేపు మే 13వ తారీఖు పోలింగ్, ఆ రోజు మీరు ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వారి అందరికీ పూర్తి మెజారిటీతో
బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ కూటమి గెలవబోతుంది. 13 అయిన తర్వాత 4వ తారీఖు కౌంటింగ్. 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత అటు భారతదేశానికి మూడోసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా. అప్పుడు ఏదైతే ఈ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారి అందరికీ వడ్డీతో సహా ఈ ప్రభుత్వం తీర్చుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఏమాత్రం సందేహం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి విజయదిందవి మ్రోగించి నేను చెప్తున్నా 25 పార్లమెంట్లు 175లో మెజారిటీ స్థానాలు, వారికి సింగిల్ డిజిట్ కూడా రాదు ఎమ్మెల్యేలు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రమేష్ గారికి. ఇప్పుడు జనసేన సీనియర్ నాయకులు బొమ్మిడి నాయకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రజాకాలం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మరి తెలుగుదేశం అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి, మరి వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలారా, చూస్తున్నాం 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలించిందో మనందరూ చూస్తున్నాం. మరి ఆ రోజుల్లో ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాడు చేసిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు. యువతకి ఏ రకమైన ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, సరైన ఇండస్ట్రీస్ లేవు, రాష్ట్రంలో సరైన రోడ్లు కూడా లేని పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా పోలవరం చూడండి, పోలవరం కూడా ఎక్కడా కూడా ముందుకు సాగల పరిస్థితి మన రాష్ట్రంలో కనపడలేదు. దయచేసి మీరందరూ ఆలోచన చేసుకోవాలి. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసిన ఘనత ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను దయచేసి ప్రజలారా, మీరు అందరూ కోరుకున్నది ఒకటే, రాబోయే రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరలోనే. ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి ద్వారానే రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగా మన రాష్ట్రానికి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేంద్రంలో కూడా మన మోడీ గారు మూడోసారి మరి ఆయన ప్రధానమంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ కూటమిని రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా మరి సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ నాయకర్ గారికి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ ప్రజాగళం 5 కోట్ల ఆంధ్రుల గళం. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల మోసపూరితమైనటువంటి దగా పాలన నిరసిస్తూ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన గళం ఈ ప్రజాగళం. ఏదైతే ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారం ఇస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు జగన్. మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్నే లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికోసమే నిరసిస్తూ ఇవాళ ఈ ప్రజాగళం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఆ రోజు మీరందరూ చూశారు, పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 72% పోలవరం పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు పారిపోయినటువంటి పరిస్థితి.
విద్య, ఉద్యోగం, ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి. వ్యవసాయం చెయ్యలేము, పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా రైతాంగం క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామానాయుడు గారికి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి. ఇప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన చిలకలూరుపేట గడ్డపై కాలు పెట్టారు. భారత్ మాతాకి. వారి దాకా మన వాయిస్ వినిపించాలి. భారత్ మాతాకి. నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. పల్నాటి పౌరుషం, ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందుంటుందో తెలిసిన వాడిని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా ఇనుమడింపజేస్తూ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు. వచ్చే 5 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల